హాయ్ అండి అందరికీ అందరికీ కాలభైరవ అష్టమి శుభాకాంక్షలు అండి. ఈరోజు మేమైతే కాలభైరవ గుడికి అయితే వెళ్ళినాము. ఇక్కడ స్వయంభుగా వెలిసిన కాలభైరవ స్వామి గుడి ఉందండి. అది వచ్చేసి మన ఉప్పల్ బగాయత్లో ఉంది. ఈరోజు కాలభైరవ అష్టమి కాబట్టి ఫుల్ రష్ కూడా ఉందన్నమాట. ఇక్కడ చూడండి పార్కింగ్ ప్లేస్ కూడా ఫుల్ అయిపోయింది. కాలభైరవ స్వామిని దర్శించుకోవడానికి చాలా మంది అయితే వస్తున్నారు గుడికి. చూడండి ఇక్కడ స్వయంభుగా ఉంటాడు స్వామి. ఈ విగ్రహం కూడా ఉండదండి. చూడండి మీకు కనిపిస్తుంది ఇక్కడ చూడడానికి. మేమైతే లోపలికి వెళ్తున్నాము. మేము వచ్చేసరికి టైం లేట్ అయిపోయిందండి. 8 అయిపోయింది. 8:30కే క్లోజ్ చేస్తారంట గుడి. మేము వచ్చేసరికి లేట్ అయింది. అట్లానే తొందరగా లోపలికి వెళ్ళేసినాము. మాకైతే గుడి అయితే మంచిగా అనిపించింది. ఇక్కడ కాలభైరవుని గుడికి అంటే తీసుకొచ్చేది ఏంటంటే గుమ్మడికాయ, దొడ్డు ఉప్పు అండి, ఇంకా పసుపు, కుంకుమ, నల్లని నువ్వులు, పువ్వులు తీసుకొని రావాలండి. మేము వచ్చేసరికి మాకు అక్కడ దొరకలేదు షాప్లో. మేమైతే ఉసిరి దీపమే వెలిగించినాము. మీకు అక్కడ స్టోర్లో దొరకకపోయినా సరే మీరు ఇంటి దగ్గర నుంచి అయినా తెచ్చుకోవచ్చు. ఇవైతే తీసుకొని రావాలండి అక్కడికి దీపారాధన చేసుకోవడానికి. చూడండి ఎంతోమంది దీపారాధన చేస్తున్నారు కాలభైరవునికి. ఈరోజు కాలభైరవ అష్టమి కాబట్టి చూడండి అందరూ ఎట్లా తీసుకొని వస్తున్నారు దీపాలు. ఈరోజైతే కాలభైరవ అష్టమి కాబట్టి హోమం అయితే చేసిరనమాట. మేము హోమం చుట్టూ ప్రదక్షిణ చేసుకొని, చిన్నపిల్లలు ఉన్నారు కదా, హోమంకు బొట్టు పెట్టుకొని అక్కడి నుంచి అయితే మన దీపారాధన దగ్గరికి వచ్చేసినాము. చూడండి ఎంతమంది దీపారాధన చేస్తారో. ఉప్పల్ బగాయత్ అంటే మొత్తం కాంతులతో, వెలుగులతో నిండిపోయిందనమాట. చూడండి పార్కింగ్ ప్లేస్లో కార్ పెట్టుకోవడానికి, వెహికల్స్ పెట్టుకోవడానికి అసలు ప్లేసే లేదు. అంత పబ్లిక్ వచ్చారు ఈరోజు. మేము ఇద్దరు పిల్లల్ని వేసుకొని అయితే వెళ్ళినాము. ఎంతవరకు చలి అనిపించింది. అక్కడ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా వేడి ఉందండి. చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా విజిట్ చేయండి కాలభైరవుని గుడి. స్వయంభుగా వెలిసిన కాలభైరవుని గుడి అనమాట ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.